హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు స్పెషల్ క్యారెట్ బీట్రూట్ పొరియల్ అండి. చిన్నపిల్లలకి ఎంతో బలం. ఇలా కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, ధనియాలు, తాలింపుకి మినప్పప్పు వేసుకోవాలండి. ఈ పొరియల్కి మినప్పప్పు ఎంతో టేస్ట్ ఇస్తుంది. వెల్లుల్లి తొక్కలు తీసి చక్కగా ఎక్కువగా తీసుకొని దంచి వేసుకోవాలి. కారంకి ఏమో ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కారం వేయకూడదు. కారం పొడి వేస్తే టేస్ట్ మారిపోద్ది. ఎండుమిరపకాయలు వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని తర్వాత నేను ఆల్రెడీ తురుము పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ బాగా ఒక 3 క్యారెట్ 2 బీట్రూట్ తురుమేనండి. చూడండి ఎంత వచ్చిందో. కానీ కూర వండితే మాత్రం మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోద్దండి, కొంచెం అయిపోద్ది. మనం ఎంత చూసినా సరే లాస్ట్కి మగ్గేసరికి కొంచెం అయిపోద్ది. చూసారు కదా ఎంత ఉందో తురిమేను. మూత పెట్టుకొని ఆవిరిలోనే ఉడకపెట్టుకోవాలండి. అలాగా ఆవిరిలోనే ఆ ఆవిరి పడుతుంది కదా, ఆ ఆవిరికి అలాగా ఉడికిపోద్ది. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కానీ పొరియల్ వంట మొత్తం సిమ్ముల్లోనే అవ్వాలండి, హైలో పెట్టకూడదు. అలాగైతే మాడిపోద్ది, ఉడకదు. సిమ్ముల్లో పెడితే ఆ ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి రూపంలో అలాగ అందులో ఉడికిపోద్ది. ఆ ఆవిరి అందులో పడుతుంది, ఆ ఆవిరికే ఉడుకుతుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా బలమైన ఫుడ్ అండి. ప్రతి ఒక్కరూ వండండి ఇంట్లో. నేనైతే వారానికి 2 సార్లు వండుతానండి. మా పిల్లలు కూడా చక్కగా అన్నంలో కలుపుకొని తినిపిస్తే తినేస్తారు చక్కగా. నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ పొరియల్. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి.